మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ప్రపంచ చమురు రంగంలో ఒక పెద్ద మార్పు చర్చకొచ్చింది. యుఏఈ చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య అయిన ఒపెక్ నుంచి బయటకు రావాలనే ఆలోచనను ముందుకు తెచ్చింది. ఈ వార్త బయటకు రావడంతో ప్రపంచ మార్కెట్ ఒక్కసారిగా యుఏఈ వైపు దృష్టి మళ్లింది. ముందుగా ఒక సింపుల్ విషయం అర్థం చేసుకోవాలి. ఈ సమాఖ్య అంటే ఏంటి? ప్రపంచంలో చమురు ఉత్పత్తి చేసే కొన్ని దేశాలు కలిసి ఏర్పరచుకున్న వేదిక. వీరు ఎంత చమురు ఉత్పత్తి చేయాలి, ఎప్పుడు తగ్గించాలి, ఎప్పుడు పెంచాలి అన్నది కలిసి నిర్ణయిస్తారు. ఈ నిర్ణయాలే ప్రపంచ చమురు ధరలను ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు కీలక ప్రశ్న ఏంటంటే, యుఏఈ ఎందుకు బయటకు రావాలి అనుకుంటోంది? ముఖ్యంగా తమకు నచ్చిన విధంగా చమురు ఉత్పత్తి పెంచుకోవాలని యుఏఈ భావిస్తోంది. ఈ సమాఖ్యలో ఉంటే కొన్ని పరిమితులుంటాయి, కానీ బయటకు వస్తే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇదే పరిస్థితి ప్రపంచ మార్కెట్ను ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఒక పెద్ద ఉత్పత్తి దేశం బయటకు వస్తే సరఫరా పెరిగే అవకాశం ఉంది. సరఫరా పెరిగితే సాధారణంగా ధరలు తగ్గుతాయి. ఇదే విషయం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇక్కడ భారత్ విషయానికి వస్తే మన దేశం ఎక్కువగా చమురు దిగుమతులపై ఆధారపడుతుంది. మనం ఉపయోగించే పెట్రోల్, డీజిల్లో పెద్ద భాగం విదేశాల నుంచే వస్తుంది. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గితే మన దేశానికి నేరుగా లాభం ఉంటుంది. ఈ నేపథ్యంలో సాగర్ అదానీ చెప్పినదేంటంటే, యుఏఈ నిర్ణయం వల్ల ప్రపంచ మార్కెట్లో సరఫరా పెరిగే అవకాశం ఉంది. దాంతో ధరలు తగ్గితే భారత్కు ఇది ఒక మంచి అవకాశం అవుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన కోణం ఉంది. భారత్ అలాగే యుఏఈ మధ్య ఉన్న సంబంధాలు బలంగా ఉన్నాయి. ఈ సంబంధాల వల్ల భవిష్యత్తులో నేరుగా చమురు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అంటే మధ్యలో ఇతర దేశాల ప్రభావం లేకుండా తక్కువ ధరలకు చమురు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ కథలో మరో కోణం కూడా ఉందండోయ్. ఈ సమాఖ్య ప్రభావం తగ్గితే మార్కెట్లో అనిశ్చితి పెరిగే ప్రమాదం ఉంది. అంటే ధరలు ఒకేలా ఉండకపోవచ్చు. ఒక్కసారిగా పెరగడం, మరోసారి తగ్గడం జరిగే అవకాశం ఉంది. ఇది కొన్నిసార్లు భారత్కు నష్టంగా కూడా మారచ్చు. ఇంకా ఒక ప్రశ్న ఏంటంటే, ఇది నిజంగానే జరుగుతుందా, లేక కేవలం చర్చల దశలోనే ఉందా? ఇప్పటికీ ఈ నిర్ణయం పూర్తిగా అమల్లోకి రాలేదు. కానీ ఈ ఆలోచన బయటకు రావడమే పెద్ద విషయం. ఎందుకంటే ఇది భవిష్యత్తులో జరిగే మార్పులకు సంకేతం. ప్రపంచ చమురు వ్యవస్థ చాలా క్లిష్టంగా ఉంటుంది. ఒక దేశం తీసుకున్న నిర్ణయం మరో దేశంపై ప్రభావం చూపుతుంది. యుఏఈ నిర్ణయం కూడా అలాంటిదే. మరి చివరిగా మనం ఏం అర్థం చేసుకోవాలి? యుఏఈ ఈ నిర్ణయం భారత్కు ఒక అవకాశం కావచ్చు. అదే సమయంలో సవాల్ కూడా ఉంది. ధరలు తగ్గితే లాభం, పెరిగితే నష్టం. కాబట్టి ఇది పూర్తిగా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మొత్తానికి యుఏఈ తీసుకున్న ఈ అడుగు చమురు రంగంలో ఒక కీలక మలుపు. ఇది భారత్కు వరమా లేక సవాలా? అసలు సమాధానం మాత్రం రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. దిస్ ఇస్ అరుణ. స్టే ట్యూన్ టు 9+ న్యూస్. శ్రమే శక్తి. శ్రమ చేసే ప్రతి కార్మికుడికి మా వందనాలు మరియు మేడే శుభాకాంక్షలు. సో మేడే సందర్భంగా లిమ్స్ న్యూరో కార్డియో హాస్పిటల్లో ఉచితంగా న్యూరో మరియు కార్డియాక్ విభాగంలో ఉచితంగా ఓపీ చూడబడును. అలాగే ల్యాబ్ లో కూడా డిస్కౌంట్ ఇవ్వబడును. దీనికి ముఖ్య కారణం ప్రతి కార్మికుడు ఆరోగ్యంగా ఉండాలని, అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్, కార్డియాక్ స్ట్రోక్స్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో శ్రమ చేసే ప్రతి కార్మికుడికి లిమ్స్ న్యూరో హాస్పిటల్లో ఉచిత న్యూరో అండ్ కార్డియాక్ విభాగంలో ఓపీ చూడబడును. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క శ్రమ చేసే కార్మికుడు వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.